హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లిస్తా సన్యా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బీట్రూట్ అండ్ మ్యాంగో కాంబినేషన్లో సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బీట్రూట్ తీసుకోండి. నేను పెద్ద సైజులో ఉన్న ఒక బీట్రూట్ తీసుకున్నాను. దీనికి తగ్గట్టు అంత బీట్రూట్ అయితే జస్ట్ స్మాల్, చాలా చాలా తక్కువ మ్యాంగో అనమాట. చిన్న పీస్ సరిపోద్ది. నేను ఆల్రెడీ యూజ్ చేసి కొంచెం ఉంచాను. ఆ మ్యాంగో వేస్తున్నాను, అది సరిపోద్ది. అండ్ 4 మిర్చి, ఎండుమిర్చి వేయట్లేదు, నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మ్యాంగో అంత చిన్నది సరిపోతుంది. ఒకవేళ 2 తీసుకుంటే 2 తీసుకున్నా అంతే సరిపోద్ది. ముందుగా మ్యాంగోని అండ్ బీట్రూట్ని తురుము పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 4 వెల్లుల్లి రేకలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ తీసుకోవాలి అనమాట. వెల్లుల్లిని కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అనేది నేను చాలా తక్కువ వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పుని లైట్గా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసిన వెల్లుల్లిని కూడా వేయించాలి అనమాట. ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసేసి కొద్దిగా వేగనివ్వాలి. అవి పూర్తిగా వేగిన తర్వాత మ్యాంగో పక్కకు తీసి బీట్రూట్ తురుముని వేసేసి ఒక 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేపాలి అనమాట. ఫస్ట్ సిమ్లో గట్ట పెట్టొద్దు. మొత్తం ఆ పోపు అంతా కూడా బీట్రూట్కి పట్టేలాగా వేపిన తర్వాత పసుపు, మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని అలాగే మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. పోపు వేసి ఈ బీట్రూట్ వేసిన దగ్గర నుంచి 2 మినిట్స్ మాత్రమే హైలో వేపాలి బీట్రూట్ అనేది. ఇంకా అంతకు మించి వేపొద్దు, మాడిపోతుంది. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని కూడా వేసి మొత్తం అంతా అందులో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేయాలి అనమాట. మిక్స్ చేసిన తర్వాత ఈసారి మొత్తం ఫ్లేమ్ అంతా సిమ్లోకి మార్చేసి మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేయాలి. ఈ 5 మినిట్స్లో కూడా మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, అడుగంటుద్ది. ఈ కర్రీ అనేది మనకి పొడిపళ్ళాడితే రాదనమాట, ముద్దలాగే వస్తుంది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. మీరు ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, 5 మినిట్స్కి అనేది కర్రీ అన్నది ఇలా అయిపోయింది. పచ్చడిలాగే ఉంటుంది, కాకపోతే పచ్చడి కాదనమాట. మనకి మిక్సీ పని కట్టే ఏం ఉండదు, ఇలా ముద్దలాగే ఉంటుంది. అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. నిజంగా పిల్లలు ఎవరైనా సరే బీట్రూట్ అంటే కొంచెం అంటారు, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది అనమాట. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.